నంద్యాలకు చెందిన వ్యాపారస్తులు నారాయణ సుబ్బారాయుడు, జేఏ రామసుబ్బయ్య సినిమా తీద్దామని చిత్ర పరిశ్రమలకు అడుగుపెట్టారు. రచయిత నార్ల చిరంజీవి వారికి మిత్రుడు కావడంతో ఆయన ద్వారా దర్శకుడు పి చంద్రశేఖర రెడ్డిని కలిశారు. అప్పటికే చంద్రశేఖర రెడ్డి తొలి చిత్రం అనురాధ నిర్మాణంలో ఉంది. ఈ కొత్త నిర్మాతలకు సినిమా చేయడానికి పిసి రెడ్డి అంగీకరించారు. ఆ తర్వాత హీరో కృష్ణను కలిస్తే ఆయన డేట్స్ ఇచ్చారు. హీరోయిన్ గా వాణిశ్రీని ఎంపిక చేశారు. అనురాధ చిత్రం పూర్తి కాగానే తమ సినిమా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు కొత్త నిర్మాతలు. అయితే చిత్రానికి రచన చేస్తున్న నార్ల చిరంజీవి హఠాత్తుగా మరణించడంతో, అలాగే మరికొన్ని అడ్డంకులు రావడంతో వీరి ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఆ సమయంలో మరో నిర్మాత కె సుబ్బిరెడ్డి వచ్చి వారితో చేతులు కలపడంతో అడ్డంకులు తొలగిపోయాయి. ఆ సమయంలోనే అనురాధ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో అత్తలు కోడళ్ళు చిత్రం పట్టాలెక్కింది. అందుకే దర్శకుడు పిసి రెడ్డి దర్శకత్వంలో మొదట అనురాధ సినిమా విడుదలైన ఆయన తొలి సినిమా అత్తలు కోడళ్ళు. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో హీరో కృష్ణ పల్లెటూరి యువకుడి పాత్ర పోషించారు. ఆ సమయంలోనే ఆయన సొంత చిత్రం మోసగాళ్లకు మోసగాడు నిర్మాణంలో ఉంది. అందులో యాక్షన్ హీరోగా కౌబాయ్గా నటిస్తున్న కృష్ణ అత్తలు కోడళ్ళు చిత్రంలో సాత్విక పాత్ర పోషించారు. సినిమా అంతా ఆయన పంచకట్టులో కనిపిస్తారు. అత్తలు కోడళ్ళు చిత్రంలో సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ అత్తలుగా, వాణిశ్రీ, లీలారాణి, మణిమాల కోడళ్లుగా నటించారు. 1971 ఏప్రిల్ 14న విడుదలైన అత్తలు కోడళ్ళు చిత్రం విజయం సాధించింది.